మేడం నేను సర్వీస్ గురించి మాట్లాడాలి, నాకు నచ్చింది అని చెప్పాను నేను, అంతే. నేను సర్వీస్ గురించి మాట్లాడాలి. సరే అయ్యా, ఇప్పుడు మీ ఆవిడ కూడా నాకు ఆయన నచ్చాడు, ఆయనలో నేను నిన్ను చూసుకుంటానని చెప్పేసి అంటే నువ్వేం చేస్తావు? ఆవిడ అలాంటిది కాదు, చాలా మంచిది. అంటే నువ్వు చండాలుడు అని ఒప్పుకుంటున్నావుగా, నువ్వు చేసిన తప్పని ఒప్పుకుంటున్నావుగా, నేను చేసిన తప్పేంటని చెప్పేసి అన్నావు. ఆమెను మోసం చేశాను, ఈమెను మోసం చేశాను అడుగు. ఇప్పుడు మీ ఆవిడ కూడా అదే అంటది, ఏం చేస్తావు అప్పుడు? మోసం చేయలేదంట, ఏమంటావు? మోసం చేయలేదని కనిపిస్తుంది కదండి అక్కడ. అలా ఏదో చేశాను, అక్కడ నీ పేరు ఉంది కదా, నీ పేరు ఉన్నది అక్కడ దబాయిస్తుండే, నా ముందేమో మింగినట్లు మాట్లాడావు, ఇక్కడికి వచ్చి రేస్ చేస్తున్నావేంది? మేడం అదంతా నాకు వద్దు, తనంటే నాకు ఇష్టం, తినంటే నాకు ఇష్టం, ఇద్దరంటే ఇష్టం, ఇద్దరితోనే ఉంటా నేను. మీరు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. అలా నేను ఒప్పుకోను మేడం, నేను ఒప్పుకోను మేడం. దానిలో తప్పేంది మేడం, చెప్పు మీరే, తప్పేముంది చెప్పండి. తనకు ఇష్టమే కదా, తనకి ఇష్టమే కదా మేడం, తన ఇష్టం అనేది పక్కన ఉన్నా కదా నేను. కాదు మేడం, తన ఇష్టం అంటే తన పక్కన ఉన్నా కదా. అదే తన ఇష్టం అంటేనే కదా. ఎందుకు ఒప్పుకోవాలి మేడం, ఎందుకు ఒప్పుకోవాలి? 3 మూలు కట్టా నేను. మరి ఆ విషయం మీరు సరే మరి ఇప్పుడు నీకు వాళ్ళిద్దరు ఇష్టం ఒప్పుకుంటా, మరి మీ ఆవిడకి ఇష్టం లేదు కదా ఆవిడ ఉండడం? లేదు మేడం, నాకు ఇద్దరు కావాలి. ఇప్పుడు నువ్వు అదే చెయ్యమ్మా. చేస్తా, నేను అదే చేస్తాను, ఇప్పుడు నేను అదే చేస్తా. మేడం నాకు సైకాలజీ ఏం లేదు, కావాలంటే డాక్టర్ని పిలిపియండి. డాక్టరే ఉన్నారు, ఏ డాక్టర్ పిలిపించాలి నీకోసం? ఇంకా ఏమనంటే ఇట్లా అంటారు సైకాలజీ. తనంటే నాకు ఇష్టం, సేవ చేసింది మేడం. నార్మల్ గా కాదు, నేను చేయలేదా మేడం? పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు, ఇప్పుడు అంటే 2 years అయింది అంతే. అట్లా నాకు తిను కావాలి, తను కావాలి, నాకు ఇద్దరు కావాలి. హలో, ఇప్పుడు మీ ఆవిడకి ఆవిడ ఉండడం అనేది ఇష్టం లేదు, ఏం చేస్తావు? లేదు, నాకు అంత సంబంధం లేదు మేడం, నాకు ఆమె కావాలి, ఈమె కావాలి, ఇద్దరు కావాలి. ఇప్పుడు ఈవిడకి ఆవిడ ఉండడం అనేది ఇష్టం లేదయ్యా, అప్పుడు ఏం చేస్తావు? ఈమె ఆరోగ్యం బాగాలేదు మేడం, అట్లా నేను నడి మధ్యలో వదిలేను నేను. సింపుల్ గా తెలుస్తున్నాడు కదా. ఇప్పుడు ఒకటి, మేము ఎంత అరిచినా కూడా బాధ నీది, అర్థమైందా? బాధ నీది. ఆయన చూడు, ఈమె కొంట్లో బాగాలేదు, సేవ చేయడానికి ఆవిడ కావాలి, ఈవిడ కావాలి, ఆవిడ కావాలి. అతనికి సైంటిఫిక్ గా కౌన్సిలింగ్ చేయడానికి కూడా అవ్వదు. కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఎవ్వరూ మాట్లాడరు. లేదండి, ఇప్పుడు నాకైతే ఇప్పుడు నేను ఆమె అయితే రావడానికి వీలు లేదు. ఒకప్పుడు వస్తే ఏం చేస్తావు? అతను ఇద్దరు కావాలండి. నేను ఇంట్లోకి రానియను, నేను రానియను. సేవ చేసినంత మాత్రం ఆమెకు నెలకు సాలరీ ఇచ్చినాం కదండి, మాకు చెప్పడం కాదు, జీతం ఇచ్చాం కదా, దానికి ఇంకా అయిపోయింది కదా, జీతం ఇచ్చేసాం కదా, అవసరం లేదు. ఆమె రావద్దు అక్కడికి, ఇక్కడ రావద్దు. కన్నము పిల్లలు కన్నప్పుడు నువ్వెందుకు చేసుకున్నావు? అది నేను అడగాలి ఫస్ట్, నేను అడగాలి నిన్ను. పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఏం తప్పు చేసినా నాకు చూపి, అక్కడ అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది అక్కడ. ఆమె ప్రెగ్నెంట్ చేసి ఉన్నది అక్కడ. ఏం మాట్లాడుతున్నావు? ఇద్దరి మధ్యలో అక్కడ అది ఉంది, అక్కడ నన్ను దబాయిస్తున్నావు. ఇక్కడ పిల్లల్ని కన్నావు కదయ్యా, మరి ఇంకొక ఆవిడతో సంబంధం పెట్టుకోవాలని నీకెలా అనిపించింది? బుద్ధి లేదా? ఉన్నాను కదా, నేను చావలేదు కదా, నేను ఉన్నాను అక్కడ. అట్లా అవసరం లేదు. మూడు ఎందుకు వేసినావు? నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? 2 పిల్లల్ని ఎందుకు కన్నావు? ఇప్పుడు నన్ను మధ్యలో ఎందుకు వదిలేసావు? ఇప్పుడు మధ్యలో ఆమెను ఎందుకు తీసుకొస్తున్నావు? కాదు, 2 సంవత్సరాల నుంచి మా చెల్లి అన్నం పెట్టినావు, చీరలు ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు? మరి నేను ఒక సొంత చెల్లెలాగా ఒక మంచిగా చూసుకున్నాం, అంత మాత్రాన నేను ఎట్లా చూసుకుంటా? ఎట్లా ఒప్పుకుంటా? నేను ఒక పడమ్మాయిలాగా చూసినా, నేను అలా ఒప్పుకోను. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, అసలు నేను ఒప్పుకోను. నేను ఉంటా, ఇట్లా ఉంటా. ఒక్క నిమిషం, ఏ అందగత్తె గురించి మీరు ఇంత పోట్లాడుతున్నారు? ఒక్క నిమిషం, అందగత్తె నీ పిలిచి చూద్దాం. వామ్మో, ఇంత ఫైట్ చేస్తున్నాడు ఏంటి? ఇంటికి వచ్చి చక్కగా పనిచేసే వాళ్ళ గురించి. ఆమె పేరు సునీత అండి. అంతే, నేను అనుకునేదే న్యాయం. మధ్యలండి నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఇలా తయారవుతుందా? నేను మాట్లాడతా, ఇప్పుడు నాకు న్యాయం కోసం వచ్చిన ఇక్కడ, నేను న్యాయం కోసం వచ్చిన కాబట్టి నేను మాట్లాడతా. నేను ఏం తప్పు చేయలే నీలాగా. నేనేదో పెద్ద తప్పు చేసి వచ్చి నువ్వు చేసిందే తప్పయ్యా. చెప్పు, నేను ఇప్పుడే ఒప్పుకుంటా తప్పని. ప్రకారం తప్పే. ఆవిడ మహాతల్లి ఎవరు? ఆవిడ కూడా ఆవిడ పేరేంటమ్మా? సునీత అండి. అమ్మా, ఆ సుందరిని పిలవండి. అమ్మా సునీత రా. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం.
ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. పిలిచిన అక్కడికి మేము పిలిచాం బాబు. నీ భాగవతం వెంట కనిపెట్టడానికి మేము పిలిపించాము, ఎందుకంటే ఆవిడ ఎవరో మాకు తెలియాలి కాబట్టి పిలిపించాం. చెప్పమ్మా సునీత, ఏంటిదంతా? తను నేను చిన్న వ్యాపారం చేసుకుంటుంటే అమ్మో, ఎంత సున్నితంగా మాట్లాడుతున్నారు మీరు. ఎప్పుడు కనిపిస్తాను. ఏ వ్యాపారం అమ్మా? చిన్న టీ కొట్టు పెట్టు. అంతేనా? ఇంకేమైనా కొట్టు పెట్టారమ్మా? సార్ ఏమనకండి సార్, నవ్వకండి అట్లా. సరే అదే లే, వ్యాపారం ఏంటో తెలియాలి. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ఏ వ్యాపారం అని అడిగారు? నువ్వు ఉంటావు, మేము మాట్లాడకూడదా? ఏ వ్యాపారం తెలుసుకున్నాం. తెలుసుకోవాలి కదా, మేము ఎట్లా మాట్లాడతాం? నువ్వు చెప్తావేంటి? నువ్వు మధ్యలో వెళ్ళొద్దు, వాళ్ళు అడుగుతున్నప్పుడు feel వాళ్ళు అవుతున్నాడు. మాట్లాడాలి. చెప్పమ్మా, ఏ వ్యాపారం? చిన్న టీ కొట్టు పెట్టుకున్నాను సార్. ఉమ్, తను వచ్చేటప్పుడు పోయేటప్పుడు అక్కడ ఆపి టీ తాగేవారు. ఉహుం. చాలా డల్ గా అనిపించేవారు. ఏది ఈ వ్యాపారం అనేది వీళ్ళ ఇంట్లోకి పనమ్మాయి కింద రాకముందేనా? రాకముందు ఓహో, ఓకే ఓకే, అదమ్మా. రైట్ ఓకే. ఆ టీ తాగేవాడు. టీ తాగేవాడు, కాసేపు కూర్చునేవాడు పక్కన, చాలా డల్ గా ఉండేవాడు. మీదేంటమ్మా, మీ హిస్టరీ ఏంటి? మీరెవరు? మీకు ఎంతమంది పిల్లలు? మీ భర్త ఎక్కడ? నాకు పిల్లలు లేరు కానీ మా ఆయన వదిలేశాడు సార్. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వదిలేసి? 4-5 సంవత్సరాలు. ఓకే. చెప్పమ్మా. చాయ్ తాగటానికి వచ్చేవాడు. అప్పుడప్పుడు టీ తాగా పక్కన కూర్చొని చాలా డల్ గా ఉంటే, ఏంటి సార్ అలా ఉన్నారు ఏంటి అంటే, మా ఆవిడకి ఇట్లా అయినారు. ఆయన ఒక్కడిని అడిగావా ఇలా చాలా మందిని అడిగావా ఆయన వాళ్ళ కష్టాలు? అంటే చాలా మంది కొంచెం మంచిగా మాట్లాడే వాళ్ళు చెప్పుకుంటారు మేడం, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. బాగా చెప్పుకున్నారు. మా ఆవిడకి ఇలా అయ్యిందని చెప్పాడు. అయిందని చెప్పారు. ఇంట్లో చూసేవాళ్ళు లేరు, కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఏంటి నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పుకొస్తూ ఉండేవాళ్ళు. సడన్ గా ఒకరోజు ఇట్లా మా ఆవిడకి సేవ చేయాలి, నీకు ఇష్టమైతే మా ఇంట్లో ఉండు, మా ఆవిడకి సేవ చేయి, నీకు అన్ని మంచిగా చూసుకుంటాను, ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పారు. టీ కొట్టు అదే అక్కడ దుకాణం క్లోజ్ చేసి ఇక్కడ ఆపేసావా? దుకాణం ఓపెన్ చేసింది. ఓ అంత నువ్వు సంపాదించేంత స్థాయికి జీతం ఇస్తానాడా లారీ డ్రైవర్? అంటే జీతం అని కాదులే కానీ సాటి మనిషికి మంచిగా లేదు కదా చూద్దాం అమ్మా, వచ్చాను సార్. మీ పని మానుకొని వచ్చారు. వచ్చేసాను నా. తర్వాత ఏమైందమ్మా? తర్వాత తను అసలు సో అంతకు ముందు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళక ముందు చాయ్ వరకే మీ సంబంధం? అంతే అంతేనా? అంతే. ఓకే, చాయ్ వరకే. రైట్. తర్వాత తను చేస్తా ఉన్నాను, 1 సంవత్సరం అయిపోయింది, పని చేస్తున్నాను, పిల్లలు చూసుకుంటున్నాను, తనకి మంచిగా చూసుకుంటున్నాను. అనుకోకుండా ఒకరోజు తనే నా గదిలోకి వచ్చారు. అంటే ఇట్లా ఆ అమ్మాయికి అలా ఉంది కదా, బాగాలేని మనిషి, ఆ అమ్మాయికి అన్యాయం చేయకూడదు అంటే, లేదు నాకు ఎలాంటి సుఖం లేదు కదా, నువ్వంటే నాకు ఇష్టం, నీకు ఏ అన్యాయం చేయను, తనకు కూడా అన్యాయం చేయను, అరవకు గోల్ చేయకు అని అన్నారు. ఓ నువ్వు అక్కడ కూడా సేవ చేసావు. నువ్వు తప్పు అనిపించలేదమ్మా? మరి నీకు మంచం మీద పడున్న ఒక భార్యని వదిలేసి నీ దగ్గరికి రావటం అనేది తప్పని అనిపించలేదా? ఒకప్పుడు నీకు అదే పరిస్థితి ఏర్పడి మీ ఆయన చేస్తే? తప్పు అనిపించింది కానీ గోల్ చెయ్యకు, నాకు ఆపరం పోయింది, మరి తను కూడా పేషెంటే కదా, తనకి ఏదన్నా అయిపోతే తను నాకు కావాలి, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. అందువల్ల నేను ఏం అనలేకపోయాను. మరి తప్పు కంటిన్యూ అయిందమ్మా తర్వాత కూడా? అవును సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.